నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ సమీపంలో చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చినటువంటి కారు కంటైనర్ను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. ఈ ప్రమాదంలో 3 మహిళలు సహా మొత్తం 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి గురైనటువంటి కారు బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తుండగా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే అక్కడ ట్రాఫిక్ స్తంభించడంతో వాటన్నిటిని కూడా క్లియర్ చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి మంజునాథ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మంజునాథ్, ఈ ఘటన ఎలా జరిగింది? ప్రమాదానికి సంబంధించి అసలు చనిపోయిన వ్యక్తులు ఎవరు? డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఈ రోజు ఉదయం బెంగళూరు రాజాజీ నగర్ నుంచి మోహన్ దాస్ ఆయన కుటుంబ సభ్యులు 5 మంది కలిసి తిరుమల దైవ దర్శనం కోసం కారులో బయలుదేరారు. అయితే వీరు అదే సమయంలో వీకోట సిమెంట్ తీసుకెళ్లిన లారీ ఒకటి అక్కడ అన్లోడ్ చేసేసి చిత్తూరుకు వస్తుండగా లారీ పలంనేరు నియోజకవర్గం గంగవరం వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు రాగానే వేగంగా బెంగళూరు నుంచి తిరుమల వెళ్తున్న కారు లారీ స్లో చేయడంతో గమనించాల డ్రైవర్ కార్ అయితే ఎవరైతే అతను గమనించకపోవడంతో కారు వెనక భాగం పూర్తిగా లారీ కిందకి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో 2 పురుషులు 3 మహిళలు సంఘటనా స్థలంలో అక్కడెక్కడే చనిపోయారు. అయితే ఆ సరౌండింగ్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా స్పష్టమవుతున్నది ఏమిటంటే కారు వేగంగా రావడంతో పాటు ముందు వెళ్తున్న లారీని డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి తెలుస్తోంది. రైట్ మంజునాథ్, ప్రస్తుతం ఆ కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? కంటైనర్లో ఉన్నటువంటి డ్రైవర్ కానీ మిగతా క్లీనర్ కానీ అక్కడ పోలీసులు అదుపులో ఉన్నారా, లేకుంటే అక్కడ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కంటైనర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి? అది కంటైనర్ కాదు, సిమెంట్ లారీ. ఓకే, సిమెంట్ అన్లోడ్ చేసినవి వెళ్ళిన లారీ. ఈ సంఘటనలో అయితే లారీ తోలిన డ్రైవరు క్లీనర్ 2 పోలీసు అదుపులోనే ఉన్నారు. కారులో 5 మంది ప్రయాణిస్తున్నారు. 3 మహిళలు 2 పురుషులు. 5గురు అక్కడికక్కడే సంఘటనా స్థలంలో చనిపోయారు. కారు పూర్తిగా నుజ్జు అయిపోయి లారీ కింద ఇరుక్కుపోవడంతో పోలీసులు అతి కష్టం మీద సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ల సహాయంతో కారును వెనక్కి తీసి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పలంనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన బంధువులు కానీ రిలేటివ్స్ ఎవరైనా వచ్చారు అక్కడికి మంజునాథ్? చనిపోయిన వ్యక్తులు పోలీసులు అయితే బెంగళూరు రాజాజీ నగర్ పోలీసులకు అయితే సమాచారం అందించారు. వారు కూడా అక్కడి నుంచి వాళ్ళ బంధువులకు సమాచారం అందించారు. వారు చేరుకోవడానికి సుమారు సాయంకాలం సమయం పట్టేట్లుగా ఉంది. అంతవరకు పోస్ట్ మార్టం కార్యక్రమాలన్నీ స్థానిక పోలీసులు పూర్తి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మంజునాథ్. చిత్తూరులో చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క భారీ ప్రమాద ఘటన అయితే అటువైపు వెళ్తున్నటువంటి స్థానికులందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసింది. బెంగళూరు నుంచి వాళ్ళందరూ కూడా తిరుపతికి బయలుదేరారు దైవ దర్శనం కోసం. కానీ మార్గ మధ్యలోని చిత్తూరు వద్ద ఇక్కడ ఇలాంటి ఘోర ప్రమాదం చోటు చేసుకోవడంతో స్పాట్లోనే అందులో ప్రయాణిస్తున్న 5 కూడా మృతి చెందడం ఒక్కసారిగా అక్కడ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.